హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో అప్పటికప్పుడు ఒక 4 అరటిపళ్ళు ఉంటే ఇలా పిల్లల కోసం ఇన్స్టెంట్గా హెల్దీగా ఇలా స్నాక్స్ చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారండి. చాలా బాగుంటాయి. ప్రాసెస్ కూడా చాలా సింపులేనండి. మన ఇంట్లో పండిన అరటిపళ్ళు ఉన్నప్పుడు లేదా పూజ చేస్తున్నప్పుడు ఎక్కువ అరటిపళ్ళు తెచ్చుకొని మనం దేవుడి దగ్గర పెట్టుకుంటూ ఉంటాం కదండి. అలాంటప్పుడు అరటిపళ్ళు తినకుండా ఉండిపోతే ఈ రెసిపీ చేయండి, చాలా బాగుంటుందండి. దానికోసం నేను ఇక్కడ బాగా పండినవి ఒక 4 అరటిపళ్ళు తీసుకుంటున్నానండి. నేను బాగా పండిన అరటిపళ్ళు తీసుకొని వాటిపైన తొక్క తీసి ఇలా ఒక బౌల్లో అయితే వేసేసుకుంటున్నానండి. నేను తీసుకునే క్వాంటిటీకి 4 అరటిపళ్ళు కరెక్ట్గా సరిపోతాయి, అందుకోసం 4 తీసుకున్నాను. ఇప్పుడు ఇలాంటి ఒక ఫోర్క్ స్పూన్ ఉంటుంది కదండి, ఆ స్పూన్తో ఈ అరటిపళ్ళని మనం స్మాష్ చేసుకోవాలండి. ఇలా స్మాష్ చేసుకుంటే సరిపోతుంది, మిక్సీలో వేయాల్సిన అవసరం ఏమీ ఉండదండి. చూడండి, ఈ విధంగా మనం స్మాష్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకుంటున్నానండి. పాన్ పెట్టుకొని పాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకుంటున్నానండి. నెయ్యితో చేసుకుంటే కనుక ఇది రెసిపీ అనేది చాలా బాగుంటుందండి. ఒకవేళ నెయ్యి లేనట్టు అయితే మీరు ఆయిల్తో అయినా చేసుకోవచ్చు. నెయ్యి హీట్ అయిన తర్వాత ఇందులోకి కొంచెం పసుపు వేసుకుంటున్నానండి. పసుపు అనేది మంచి కలర్ రావటం కోసం వేసుకున్నాను. పసుపు వేసిన తర్వాత మనం ఇందాక స్మాష్ చేసి పక్కన పెట్టుకున్న అరటిపళ్ళు ఉన్నాయి కదండి, వాటిని వేసుకొని ఈ నెయ్యిలో మంచిగా ఈ బనానా ప్యూరీని మనం బాగా ఫ్రై చేసుకోవాలండి. ఒక 2 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేస్తే మనకి దీంట్లో ఉన్న చెమ్మదనం కొంచెం తగ్గి మనకి ఈ బనానా అనేది కొంచెం దగ్గరకు అవుతుందండి. చూడండి, ఈ విధంగా దగ్గరికి అయ్యింది కదా, కొంచెం వాటర్ అయితే తగ్గినాయి కదండి బనానాలో. ఇప్పుడైతే మనం ఒక చిన్న కప్పు మెజర్మెంట్తో ఒక కప్పు పెట్టుకొని ఆ కప్తో సూజీ రవ్వ అండి, తెల్ల ఉప్మా రవ్వ, ఉప్మా చేసుకుంటూ ఉంటాం కదా, బొంబాయి రవ్వ ఉంటుంది కదా, ఆ రవ్వని చిన్న కప్పుతో ఒక కప్పు సూజీ రవ్వ వేసుకోవాలండి. ఇక్కడ వాటర్ ఏమీ యాడ్ చేయట్లేదు నేను, ఈ బనానాలో ఉన్న చెమ్మతనమే మనకి సరిపోతుందండి. రవ్వ మొత్తం ఈ బనానా ఇంకా రవ్వ మొత్తం కలిసే విధంగా కలిపేసానండి. ఇక్కడ నేను ఏ కప్తో అయితే ఉప్మా రవ్వ తీసుకున్నానో అదే కప్తో ఒక కప్పు పచ్చి కొబ్బరి అండి, నేనైతే పచ్చి కొబ్బరి వేసుకున్నాను. మీ దగ్గర పచ్చి కొబ్బరి లేనట్టయితే డ్రై కోకోనట్ పౌడరు బయట మార్కెట్లో దొరుకుతుంది కదండి, అదైనా కూడా వేసుకోవచ్చు. ఈ కోకోనట్ పౌడరు కూడా వేసిన తర్వాత మొత్తం కలిసే విధంగా కలిపేసుకున్నానండి. అవన్నీ కలిసిన తర్వాత మనం ఏ కప్తో అయితే కొబ్బరి ఇంకా సూజీ రవ్వ తీసుకున్నామో అదే కప్తో ఒక కప్పు పంచదార వేసుకోవచ్చండి. నేను ఇక్కడ ఒక కప్పు కూడా కాకుండా కొంచెం తక్కువ క్వాంటిటీలోనే వేసాను, స్వీట్ తక్కువగా తింటామని. ఇప్పుడు ఈ పంచదార వేసిన తర్వాత మనకు కొంచెం పలచబడుతుందండి, ఎందుకంటే పంచదారలో కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుంది కదా, పాకం అనేది రిలీజ్ అయ్యి కొంచెం పలచగా అవుతుంది. ఇప్పుడు దీంట్లో కొంచెం యాలకుల పొడి వేసుకున్నానండి. యాలకుల పొడి వేసుకోవటం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి. తర్వాత కాచి చల్లార్చిన పాలు ఒక కప్పు వేసుకొని ఇంకొంచెం వేసుకున్నానండి. ఇక్కడ కాచి చల్లార్చిన పాలు మాత్రమే వేసుకోవాలండి, పచ్చిపాలు అయితే అస్సలు వేసుకోకూడదు. ఇప్పుడు ఈ పాలల్లో ఈ బనానా ప్యూరీ అంతా కూడా మనకి దగ్గరకు అయ్యే వరకు ఉడికించుకోవాలండి. చూడండి, ఇంకా ఎక్కడైనా మీకు ఉండల్లాగా ఉన్నట్టు అనిపిస్తే గరిటెతో స్మాష్ చేసుకుంటూ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. చూడండి, ఇక్కడ నాకు కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నానండి. నెయ్యి వేసుకోవటం వల్ల చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి, చాలా బాగుంటుంది స్వీట్ అనేది. ఇలా ఫ్రై చేస్తూ ఉన్నప్పుడే మనకి ఒక డిఫరెంట్ అయిన మంచి స్మెల్ అనేది వస్తూ ఉంటుందండి. ఈ విధంగా బనానా ఇంకా రవ్వ ఇదంతా కూడా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు మనం మంచిగా ఫ్రై చేసేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేశానండి. 5 నిమిషాల తర్వాత మీకు ఇక్కడ నేను చూపిస్తున్నాను. చూడండి, ఈ బనానా ఇంకా రవ్వని మనం చేత్తోనే బాగా ఒత్తుకుంటూ కలిపేసుకోవాలండి. చూడండి, సాఫ్ట్గా మనకి చపాతీ ముద్ద ఎలా అయితే ఉంటుందో అలా వచ్చే వరకు చేసేసుకున్నాను. ఇప్పుడు నేను దీన్ని కొంచెం కొంచెంగా బాల్స్ లాగా చేసుకొని మనం బాల్స్ ప్రిపేర్ చేసుకోవాలండి. మీరు కావాలి అనుకుంటే
అనుకుంటే ఈ బాల్స్ని ఆయిల్లో డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చండి. లేదు అనుకుంటే నేనైతే గుంత పొంగనాల పెనం ఉంటుంది కదండి, దాంట్లో ఫ్రై చేసుకుంటున్నాను. మనకి తక్కువ ఆయిల్ పడుతుంది, ప్లస్ హెల్దీ కూడా కదండి పిల్లలకి. ఇలా ఫ్రై చేసుకోవడం చాలా బాగుంటుందండి. నేనైతే నెయ్యితో ఫ్రై చేసుకోబోతున్నాను. మీరు కావాలి అనుకుంటే ఆయిల్తో అయినా కూడా చేసుకోవచ్చు. అలా చేసుకున్నా బాగుంటుంది. కాకపోతే నెయ్యి అయితే కొంచెం హెల్త్కి మంచిది కదండి, అందుకోసం నేను ఇక్కడ నెయ్యిని యూస్ చేస్తున్నాను. ఇప్పుడు నేను స్టవ్ వెలిగించి గుంత పొంగనాల పెనం అయితే పెట్టుకున్నానండి. దాంట్లో నేను కొంచెం నెయ్యిని అయితే వేసుకుంటున్నాను. గుంతల్లో కొంచెం నెయ్యిని వేసుకొని స్పూన్ సహాయంతో గుంతలకి నెయ్యి మొత్తం పట్టే విధంగా ఈ విధంగా అప్లై చేసుకోవాలండి. అప్లై చేసుకుంటే బాగుంటుంది. చూడండి, మొత్తం ఈ గుంతలన్నిటికీ కూడా నెయ్యి పట్టే విధంగా అప్లై చేసేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న రవ్వ బనానా బాల్స్ ఉన్నాయి కదండి, వాటిని ఒక్కొక్క బాల్ని ఒక్కొక్క గుంతలో అయితే వేసేసుకుంటున్నాను. మీరు కావాలి అనుకుంటే డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చండి. మీకు ఒక డౌట్ రావచ్చు, హెల్దీ రెసిపీ అంటున్నారు, మరి షుగర్ ఎందుకు యూస్ చేశారని. మీరు కావాలి అనుకుంటే బెల్లంతో అయినా కూడా చేసుకోవచ్చండి. సేమ్ 1/2 కప్పు బెల్లం తీసుకుంటే సరిపోతుంది. లేదు మేము బెల్లం మాకు తీపి కంటెంట్ ఎక్కువగా ఉండాలి అనుకుంటే మీరు 1 కప్పు బెల్లం తీసేసుకోండి. నేనైతే బనానాలో కొంచెం ఉంటుంది కాబట్టి స్వీట్ ఫ్లేవర్ అనేది తగ్గించి వేసుకున్నానండి. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వేసుకోవచ్చు, వాళ్ళ టేస్ట్కి తగ్గట్టుగా. ఇక్కడ చూడండి, ఒక సైడ్ మంచి కలర్ వచ్చిన తర్వాత ఈ బాల్స్ని అటు ఇటు తిప్పుకుంటూ మొత్తం ఈవెన్గా కూడా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసేసుకుంటున్నానండి. ట్రస్ట్ మీ అండి, మీ ఇంట్లో బనానాస్ ఎక్కువ ఉన్నప్పుడు ఒక్కసారి ఖచ్చితంగా పిల్లలకి ఈ రవ్వ బాల్స్ని బనానా వేసి చేసి ఇవ్వండి. చాలా ఇష్టంగా తింటారండి. చాలా హెల్దీ అయిన రెసిపీ కూడాను. ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేయండి. మొత్తం బాల్ అంతా కూడా మంచి కలర్లో ఫ్రై అయిపోయిన తర్వాత ఈ విధంగా నేను పక్కకైతే తీసేసుకుంటున్నానండి. అంతే అండి, సింపుల్గా మనం దేవుడి దగ్గర ఎక్కువ బనానాస్ పెడుతూ ఉంటాం కదండి ఒక్కొక్కసారి. అవి తిన్నప్పుడు స్వీట్ ప్రిపేర్ చేసుకొని ఈ విధంగా పిల్లలకి స్వీట్ స్నాక్స్ చేసిస్తే చాలా ఇష్టంగా తినేస్తారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో కనుక ప్లీజ్ లైక్ ద వీడియో.